వెల్కమ్ టు పూరాలుక్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ అవైటెడ్ మూవీగా వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్ది ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఉప్పెన లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన రెండో సినిమా ఇది. పైగా జాన్వీ కపూర్ హీరోయిన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అనగానే అందరి అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, విజయనగరం జిల్లాలోని కొండ కింద ఊరు అనే ఒక వెనకబడిన గ్రామం చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. వందల మంది జీవిస్తున్న ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరికి ఎలాంటి గుర్తింపు ఉండదు. అందుకే అక్కడి మనుషులంటే అందరికీ చిన్న చూపు. ఆ ఊర్లోనే పుట్టి పెరిగిన కుర్రాడే పెద్ది. అదే మన హీరో రామ్ చరణ్. రోజు వారి కూలీ పనులకు వెళ్లే పెద్ది క్రికెట్ లో అసాధారణ ప్రతిభ గల ఆటగాడు. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టగల మునగాడు కూడా. అందుకే విజయనగరం బొబ్బులి జట్ల వేలంలో అతని కోసం పోటీ పడుతుంటాయి. అతని కోసం పోటీ పడుతుంటాయి. అందరూ అతన్ని ఆట కూలి అని కూడా పిలుస్తారు. అలాంటి ఒక అద్భుతమైన క్రికెటర్ అసలు కుస్తీ వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది? తన ఊరు ఆత్మగౌరవం కోసం, అక్కడి మనుషుల గుర్తింపు కోసం పెద్ద చేసిన పోరాటం ఏంటి? ఈ ప్రయాణంలో అతను ఏం కోల్పోయాడు, ఏం సాధించాడు? ఈ కథలో అప్పల సూరి పేరుతో జగపతి బాబు, గౌరనాయుడు పేరుతో శివరాజ్ కుమార్ల పాత్ర ఏంటి? అలాగే అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ ఎవరు అనేది పెద్ద కథ. సాధారణంగా పెద్ద స్టార్ హీరోల సినిమాలంటే మితిమీరిన హీరోయిజం, అనవసరమైన ఎలివేషన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ దర్శకుడు బుచ్చిబాబు అందుకు భిన్నంగా ఒక ఊరు ఆత్మగౌరవం కోసం పోరాడిన స్ఫూర్తిదాయకమైన క్రీడాకారుడి కథను ఎంచుకున్నారు. 2016 ఒలింపిక్స్ ముగింపుతో మొదలయ్యే ఈ సినిమా ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో చరణ్ క్రికెట్ ఆడే సీన్, సరికొత్త షాట్స్ ప్రేక్షకులను బాగా రక్తి కట్టిస్తాయి. ప్రథమార్థంలో హీరోయిన్ ప్రవేశం, ఆమె రాజకీయ ఎత్తుగడల వల్ల కథ కాస్త పక్కదారి పట్టినట్టు అనిపించినా, జగపతి బాబు క్యారెక్టర్ ఎంట్రీతో కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే 2 బలమైన ఘట్టాలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. క్రికెట్ నుంచి కుస్తీ వైపు ఆట మారే విధానాన్ని చాలా సహజంగా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా కుస్తీ నేపథ్య డ్రామా సెంటిమెంట్ తో సాగుతుంది. ఒక అథ్లెట్ 2 వేరువేరు క్రీడలను మిక్స్ చేసి మైదానంలో చెలరేగిపోయే క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులకు పూర్తి పైసా వసూలు అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. ఆస్పత్రి సీన్ మనసును హత్తుకుంటాయి. అయితే ఒక ఆట నుంచి మరో ఆటకు మారే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను చూపించడానికి దర్శకుడికి తగినంత సమయం దొరికినట్లు అనిపిస్తుంది. కేవలం ఒక్క డైలాగ్ తో దాన్ని ముగించేశారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొన్ని పాత్రల స్వభావం సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి లాజిక్ లేకుండా మారిపోవడం కొద్దిగా మైనస్ అయినా, ఓవరాల్ గా ఇదొక అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన సినిమా అనే చెప్పొచ్చు. చివరిగా చెప్పాలంటే అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న లోపాలు, లాజిక్స్ పక్కన పెడితే కమర్షియల్ హంగులకు ఏమాత్రం లోటు లేకుండా తెలుగు తెరపై అరుదుగా వచ్చే ఒక మంచి స్ఫూర్తిదాయకమైన క్రీడా నేపథ్య చిత్రం ఈ పెద్ది. రామ్ చరణ్ నటన, రెహమాన్ మ్యూజిక్ కోసం థియేటర్లలో తప్పక చూడాల్సిన సినిమా ఇదని ఫ్యాన్స్ అంటున్నారు.